బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కడప నగరంలో వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. గాంధీనగర్ స్కూల్లోని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా వైసీపీ కండువా వేసుకుని వెళ్లారు. అనుచరులతో కేంద్రం వద్దకు వచ్చిన అంజద్ పార్టీ కండువా వేసుకుని లోనికి ప్రవేశించారు. అంజద్ బాషా తీరుపై స్థానిక టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, వైసీపీ నేతల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ ఉదయం ఈ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం రేణుశ్రీ ఈ రోజు జిల్లా వ్యాప్తిగా ఎన్నికలు మొదలైనాయని చెప్పుకోవచ్చు. అయితే గత ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు సజావుగా ఎన్నికలు జరిగాయి. అయితే ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఇక్కడ కడప నగరంలోని గాంధీ హై స్కూల్ వద్దకి టీడీపీ నేతలు కావచ్చు, అలాగే వైసీపీ నేతలు కావచ్చు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో కొంత ఉధృత చోటు చేసుకుంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇక్కడ నుంచి వాళ్ళని ఇరు పార్టీలని పక్కకు పంపించిన వైనం కనిపిస్తుంది. అయితే మరోవైపు కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అంజద్ బాషా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినారని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల కేంద్రం లోపలికి కండువా వేసుకుని వెళ్లడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి జిల్లా ఎస్పీ కావచ్చు, ఎన్నికల అధికారి కలెక్టర్ ఫిర్యాదు చేసిన వైనం కనిపిస్తుంది. అయితే మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు సజావుగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు పొద్దుటూరు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే బామర్దైన బంగారెడ్డి అక్కడ ఎన్నికల కేంద్రం వద్దకు వచ్చి కొంత గొడవ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ గొడవను కూడా సద్దుమనిసినట్లు తెలుస్తుంది. పోలీసులు ఎక్కడ చూసినా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారా, ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. రేణుశ్రీ, మధు, ఈ కోడ్ ఉల్లంఘనపై ఈసీ యాక్షన్ తీసుకోనుందా? అయితే రేణుశ్రీ ఉదయం 9 గంటల మధ్యలో గాంధీనగర్ హై స్కూల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అంజద్ బాషా కండువా వేసుకుని ఎన్నికల కేంద్రంలోకి వెళ్లడం పైన టీడీపీ నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ వ్యక్తం చేసిన వెనుకమ్మని జిల్లా ఎన్నికల ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులు కూడా తక్షణం స్పందించి ఆ కండువాను తీసించేసి అక్కడి నుంచి పంపించే దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే అతనికి నోటీసులు ఏమైనా సర్వ్ చేస్తారా, లేదా అతని మీద ఏమైనా ఎన్నికల ఉల్లంఘన కేసు ఏమైనా నమోదు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మధు.